నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు అక్బర్ పరీక్ష అనే కథను విందాం. ఒకరోజు అక్బర్ తన సభలో మనుషులు చేస్తున్న వృత్తి, వారి స్వభావం రెండూ ఒకేలా ఉంటాయని అన్నాడు. అది బీర్బల్ ఒప్పుకోలేదు. ఎలానో నిరూపించమన్నాడు అక్బర్. రేపు నాతో పాటు రండి, మీకు నిరూపిస్తా అన్నాడు బీర్బల్. మర్నాడు ఇద్దరూ మారువేషంలో నగర పర్యటన చేశారు. కాస్త దూరంలో ఓ మిఠాయి వ్యాపారి కనిపించాడు. ఈ వ్యాపారి మనసు కూడా మిఠాయిలా తీయగా ఉంటుంది అన్నాడు అక్బర్. బీర్బల్ ఏమీ మాట్లాడలేదు. అనుకున్న ప్రకారం ఇద్దరూ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడిగారు. ఇదేమైనా ధర్మసత్రమా, ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కడుపు నింపడానికి? పొండి పొండి అని కసిరాడు. అక్బర్, బీర్బల్ అక్కడి నుంచి ముందుకు కదిలారు. కొంత దూరం వెళ్ళాక వారికి రాళ్లు కొట్టి జీవనం సాగించే కూలీ కనిపించాడు. ఆ కూలీ మనసు కూడా రాయిలాగే కఠినంగా ఉంటుంది అన్నాడు అక్బర్. ఈసారి బీర్బల్ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఇద్దరూ అతని దగ్గరికి వెళ్ళి మిఠాయి వ్యాపారికి చెప్పినట్లే చెప్పారు. ఆ కూలీ వెంటనే, అయ్యో అలాగా, నాతో రండి అని పక్కనే ఉన్న తన గుడిసెకు తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి తన భార్యతో భోజనం తయారు చేయించి వడ్డించాడు. దారిలో వాళ్ళు తినడానికి కొన్ని తినుబండారాలు మూటలో కట్టి ఇచ్చి వారికి వీడ్కోలు పలికాడు. అక్కడి నుంచి నేరుగా కోటకి చేరుకున్న తర్వాత, ప్రభు, చేస్తున్న పనికి స్వభావానికి సంబంధం ఉండదని ఇప్పటికైనా ఒప్పుకుంటారా అని అడిగాడు బీర్బల్. అక్బర్ ఓ చిరునవ్వు నవ్వి, అవును బీర్బల్, నువ్వన్నది నిజం అని అంగీకరించాడు. తర్వాత ఆ కూలీ కుటుంబాన్ని కోటకు పిలిపించి సత్కరించి బహుమతులు ఇచ్చి పంపించాడు. కథ సమాప్తం.